అభి ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ సిబిఎస్ఈ యాన్యువల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 23 అంటే ఫిబ్రవరి 23వ తారీఖున తెలుగు ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే మారినటువంటి క్వశ్చన్ పేపర్ అంటే మోడల్ పేపర్ ఎలా మారింది, ఆ క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంటుంది, మార్కింగ్ స్కీమ్ అనేది ఎలా ఉంది అనేటటువంటిది ఒకసారి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాకపోతే ఎందుకంటే గత సంవత్సరంలో ఉన్నటువంటి మోడల్ పేపర్ దాదాపు ఉంటుంది, కానీ కొన్ని మార్పులు అనేది జరగడం జరిగింది. సో మార్కులు కానీ ఆ బిట్స్ కానీ లాస్ట్ ఇయర్ ఎలా అంటే చాయిస్ అనేది చాలా అన్ని బిట్స్లలో మనకు ఇవ్వడం జరిగింది. కానీ ఈ సంవత్సరం అలా లేదు. కాబట్టి ఎక్కడెక్కడ ఎలాంటి చేంజెస్ వచ్చాయి, అలాగే దేనికి ఏ విధంగా మార్క్స్ కేటాయించడం జరుగుతుంది, మనం క్వశ్చన్ ఆన్సర్స్ కి ఎలా ఆన్సర్స్ రాయాలి, ఎన్ని పాయింట్స్ రాస్తే ఎన్ని మార్కులకి ఏ విధంగా రాస్తే మంచి మార్కులు పడతాయి, ఓకేనా. అలాగే డిస్కోర్సెస్, లెటర్ రైటింగ్, ఇలా అంటే ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అంతకన్నా ముందు మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీలాంటి తోటి విద్యార్థులు ఉంటారు ఇంకా మీ స్నేహితులకి షేర్ చేయండి. ఓకే, ఇక క్లాస్ మొదలు పెడదాము. ముందుగా మోడల్ పేపర్ చూద్దాము. ఇక్కడ మీరు గమనించినట్లయితే తెలుస్తుంది, తెలుగు తెలంగాణ క్లాస్ 10th 2023-24 శాంపిల్ క్వశ్చన్ పేపర్ టెక్స్ట్ బుక్ సింగిడి 2 అంటే తెలంగాణ అనమాట. ఓకే, ఇక్కడ మనకి సూచనలు కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకు ప్రశ్న పత్రం మొత్తం వచ్చేసి 4 విభాగాలుగా అంటే ఏ, బి, సి మరియు డి విభాగాలుగా విభజించడం జరిగింది. అలాగే అన్ని విభాగములు తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ప్రతి ప్రధాన ప్రశ్న దగ్గర ఇవ్వబడిన సూచనలు చదివి అర్థం చేసుకొని జవాబులు రాయాలి. అన్ని జవాబులు జవాబు పత్రంలో మాత్రమే రాయాలి. కొంతమంది ఎందుకంటే మనకు పార్ట్ ఏ అంటే సెక్షన్ ఏ మొత్తం కూడా సగం పేపర్ అంటే 50% మొత్తం కూడా ఎంసీక్యూసే ఉంటాయి. సో చాలా మంది పిల్లలు తెలియక కన్ఫ్యూజన్ లో ఆ ఎంసీక్యూస్ అనేది బ్రాకెట్లు అక్కడ ఇచ్చారు కనుక అందులోనే పెట్టడం జరుగుతుంది. కాబట్టి అలా చేయకూడదు. ఏది కూడా క్వశ్చన్ పేపర్ లో రాయడానికి వీల్లేదు. ప్రతి ఒక్క ప్రశ్నకి జవాబు అనేది మీకు ఇచ్చినటువంటి ఆ బుక్లెట్ జవాబు పత్రంలోనే రాయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు సెక్షన్ ఏ అంటే విభాగం ఆ, దీంట్లో వచ్చేసి ఫస్ట్ బిట్ గద్యాంశం అంటే అన్సీన్ ప్యాసేజ్ వస్తుందన్నమాట. ఈ అన్సీన్ ప్యాసేజ్ ఇచ్చి దాని కింద మనకి బహుళైచ్ఛిక ప్రశ్నలతో కూడినటువంటి 4 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. దానికి ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు అంటే ఎక్కువగా మార్క్స్ స్కోరింగ్ అనేటటువంటిది మనకి ఫస్ట్ బిట్ లోనే కనిపిస్తుంది, గమనించాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్యాసేజ్ ఒకటి మాత్రమే కాదు, 2 ప్యాసేజ్లు ఉంటాయన్నమాట. ఈ 2 ప్యాసేజ్ లో మనం ఏదైనా ఒక ప్యాసేజ్ ని ఎంచుకొని సరిగ్గా చదివి అర్థం చేసుకొని ఆ ప్రశ్నలకి సమాధానాలు సరి అయినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎంచుకొని రాయాల్సి ఉంటుంది. అలాగే ఈ ఆప్షన్స్ రాసే ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏ ఆప్షన్ అని అనుకుందాం. ఏ ఆప్షన్ అని రాసినప్పుడు మీరేం చేయాలి, ఆ ఆన్సర్ కూడా అక్కడ మెన్షన్ చేసి రాయాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా ఫస్ట్ బిట్ ప్యాసేజ్ కి ఎన్ని మార్కులు ఉన్నాయి మనకి ఇక్కడ, ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, 4 క్వశ్చన్స్ 8 మార్క్స్ అనమాట. అంటే ఏదైనా ఒక్క ప్యాసేజ్ మాత్రం రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి అంటే విభాగం ఆ అంటే మీరు ఇందులో ఏదైనా ఒకటి మెన్షన్ చేయొచ్చు అనమాట. దీంట్లో వచ్చేసి ఏమొస్తుందంటే డిస్కోర్సెస్ అనమాట. అంటే ప్రక్రియలు, క్రింది విషయాన్ని చదివి అర్థం చేసుకొని అడిగినట్లుగా ఒక లేఖ రాయండి. ఈ లేఖ అనేటటువంటిది ఇక్కడనేమో మనకి మిత్రునికి ఇస్తున్నట్టుగా రాస్తున్నట్టుగా లేఖ రాయమన్నారు. చూడండి ఒకసారి, లేఖ రచన అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాయిస్ అనేది ఇవ్వడం జరగదు. లేఖ రచన ఓన్లీ 1 క్వశ్చన్, ఒకటే ప్రశ్న వస్తుంది. అది దానికి 4 మార్కులు కేటాయించడం జరిగింది. అది గమనించాలి. ఇక్కడైతే దీనికి చాయిస్ అనేది లేదు అని విద్యార్థులు గమనించాలి. ఈ లేఖ రచనలో 2 రకాలైనటువంటి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి పత్రికకు లేఖ రాయమనొచ్చు, లేదా సంబంధిత అధికారికి లేఖ రాయండి అనొచ్చు, లేదా మిత్రునికి లేఖ రాయండి అనొచ్చు, లేదా తండ్రికి లేఖ రాయండి అనొచ్చు. ఈ విధమైనటువంటి ఒక తరహాలో లేఖ అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న చూడండి, హైదరాబాద్లో 10వ తరగతి చదువుతున్న రాకేష్ రక్తదాన ఆవశ్యకతను, దాని వల్ల ప్రాణదానం జరుగుతుందనే విషయాన్ని గురించి తెలుపుతూ అనంతపురంలోని రవి అనే మిత్రునికి రాస్తున్నట్టుగా ఒక లేఖ రాయండి అన్నారు. అంటే ఇక్కడ
జస్ట్ ఫ్రెండ్‌కి రాసేటటువంటి లేఖ అన్నమాట. ఇది ఎలా రాయాలో కూడా తర్వాత నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులో 2 ప్రక్రియలు మనకి ఇవ్వడం జరుగుతుంది. గమనించాలి ఇక్కడ. ఈ రెండిట్లలో మనం ఏదైనా ఒక్కదాన్ని మాత్రమే ఎంచుకోవాలి. ఆ ఒక్కదానికి జవాబు రాస్తే మనకు 4 మార్కులు కేటాయించడం జరుగుతుంది. దాంట్లో ఒకటి దినచర్య, డైరీ రేటింగ్ అన్నమాట. ఈ డైరీ అనేది ఇచ్చినటువంటి ప్రశ్నను ఆధారంగా చేసుకొని మనం రాయడం జరుగుతుంది. ఫార్మాట్ అనేది నేను ఆన్సర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొకటి ఆప్షన్ వచ్చేసి వార్తా రచన. ఇచ్చినటువంటి ఆధారాలను చదివి దానితో మనం కొంచెం క్రియేటివిటీ ఇక్కడ పనికొస్తుందన్నమాట. సో, నేనిచ్చే సలహా ఏంటి అంటే, దీంట్లో మీకు మంచి మార్కులు స్కోర్ చేయాలంటే డైరీ రచన అనేది చక్కగా ఉపయోగపడుతుందని నా యొక్క సలహా. 4 మార్కులు సంపాదించుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ సి. ఇక్కడ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ప్యాటర్న్ చూసినట్లయితే ప్రతి దాంట్లో కూడా ఇక్కడ చాయిస్ అనేది ఇవ్వడం ఉండేది. 5 సంధికి సంబంధించినటువంటి క్వెషన్స్ ఇచ్చి కేవలం 4 మాత్రమే ఆన్సర్స్ చేయడం అనేది చాలా మంచి అవకాశం ఉండే. కానీ విద్యార్థులు ఇక్కడ గమనించాలి. ప్రతి క్వెషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ క్వెషన్‌ని కూడా మీరు నెగ్లిజెన్సీతో వచ్చు అని ఓవర్ కాన్ఫిడెంట్‌తో గనక ఆప్షన్ చూజ్ చేసుకుంటే గనక ఒక్క మార్క్ లాస్ అయిపోతుందన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రశ్నను చదివి ఆప్షన్స్ 4 కూడా చదివి వాటికి సరియైన సమాధానాలు ఎంచుకొని రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 4 సందులకు సంబంధించినటువంటి క్వెషన్స్ వస్తాయి. 4కు 4 మార్కులు. 4 1 జా 4. ఇక్కడ 4 ప్రశ్నలు ఇచ్చాయి గమనించండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ బిట్. అంటే ఫిఫ్త్ క్వెషన్ మీన్స్ ఇక్కడ పద్య పాదమునకు గురు లఘులు గుర్తించడం, ఘన విభజన చేయడం, దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అంటే ఛందస్సుకు సంబంధించినటువంటి ప్రశ్నలు. ఇక్కడ కూడా చాయిస్ అనేది లాస్ట్ ఇయర్ ఉంది. ఇక్కడ లేదని గమనించాలి. ఇందులో కూడా 4 క్వెషన్లు వస్తాయి. 4కు 4 మార్కులు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సమాసాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా 4 ఇవ్వడం జరుగుతుంది. 4కు 4 మార్కులు. ఈచ్ క్వెషన్ 1 మార్క్. నెక్స్ట్ వచ్చేసి అలంకారాలు. ఇక్కడ అలంకారాలు కూడా దానికి సంబంధించినటువంటి 4 అలంకారాల పైన ప్రశ్నలు అడగబడతాయి. 4 మార్కులు. నెక్స్ట్ ఇక్కడ బాగా విద్యార్థులు గమనించాల్సినటువంటి విషయం అండి. పర్యాయపదాలు చాలా ఈజీ అనుకుంటారు. కానీ చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం జరుగుతుంది. చాలా సింపుల్ మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ గమనించండి. 2 మార్కులు. ఒక్క ప్రశ్నకు సరైనటువంటి సమాధానాన్ని గనక మీరు ఎంచుకున్నట్లయితే 2 మార్కులు వస్తాయి. అదే గనక కొంచెం తప్పుడు సమాధానాన్ని గనక ఎంచుకొని తొందరపడి గనక మీరు చూజ్ చేసుకున్నట్లయితే గనక 2 మార్కులు లాస్ అయిపోతారు. అది జాగ్రత్తగా గమనించండి. ఇందులో 2 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఒక క్వెషన్‌కి 2 మార్కులు. అది గమనించి చాలా జాగ్రత్తగా చదివి సరైనటువంటి ఆన్సర్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బిట్ వచ్చేసి జాతీయం. ఈ జాతీయానికి అర్థాలు, జాతీయ ప్రయోగం. ఇలా 2 రకాల ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇక్కడ కూడా 2 ప్రశ్నలుంటాయి. ఈ 2 ప్రశ్నల్లో ఒక్క క్వెషన్‌కి 2 మార్కులు. కాబట్టి వీటిని కూడా చాలా జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని ఆప్షన్ ఎంచుకోండి. తర్వాత నెక్స్ట్ బిట్ సామెత. ఇది కూడా అంతే. ఇందులో కూడా 2 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఒక్క క్వెషన్‌కి 2 మార్కులు. ఈ 3 బిట్లు మాత్రం ఎట్టి పరిస్థితిలో అజాగ్రత్త అనేది పనికిరాదు. కాబట్టి క్వెషన్ చాలా బాగా చదివి అర్థం చేసుకొని అవగాహనకు వచ్చిన తర్వాత ఆప్షన్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా చదివి ఆన్సర్‌ని ఎంచుకోండి. ఇక నెక్స్ట్ బిట్ వచ్చేసి పాఠ్యాంశంల ప్రక్రియలు. ప్రక్రియలు అంటే తెలుసు కదా! మన పాఠ్య భాగ వివరాలు అనేది వస్తుందన్నమాట. ఇక్కడ పాఠ్యాంశంల ప్రక్రియలు అనేటటువంటిది 2 మార్కులు. ఇక్కడ దీనికి ఒక్కొక్క ప్రశ్నకు 1 మార్క్ అన్నమాట. 2 పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి ప్రక్రియలు దేనికి సంబంధించింది అని అడగడం జరుగుతుంది. ఇది చాలా సింపుల్ అనుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో వాటిని కూడా తప్పిదాలు పెట్టేటటువంటి విద్యార్థులను కూడా గమనించడం జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్తగా 4 ఆప్షన్లు చదివి ఎంచుకోండి ఆన్సర్స్‌ని. ఇక నెక్స్ట్ 12థ్ బిట్ వచ్చేసి పరిచిత గద్యాంశము. అంటే మనకు సీన్ ప్యాసేజ్ అన్నమాట. సీన్ ప్యాసేజ్ అంటే గద్యాంశం అంటే ఎక్కడ నుండి వస్తుంది? సెకండ్ లెసన్, 8థ్ లెసన్, 10థ్ లెసన్. ఈ 3 పాఠంల నుండి ఏదైనా ఒక పాఠం నుంచి ఒక గద్యాంశం అంటే ఒక పారాగ్రాఫ్ ఎంచుకొని ఇక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట. దానికి 4 క్వెషన్లు ఇస్తారు. 4 క్వెషన్లు ఎంసీక్యూస్ క్వెషన్స్ మాత్రమే. 4 క్వెషన్లకి 4 మార్కులు అన్నమాట.
ఇది కాకుండా దీనికి చాయిస్ ఉన్నది. మరి ఇదైనా ఎంచుకోవచ్చు. లేదా ఒక పరిచిత పద్యం ఇవ్వడం జరుగుతుంది. అంటే మన టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి అయితే చుక్క పద్యాలు కావచ్చు, చుక్క లేనటువంటి పద్యాలు కావచ్చు, ఈవెన్ ఫిఫ్త్ లెసన్ కవిత కావచ్చు, 11థ్ లెసన్ కావచ్చు, ఫస్ట్ లెసన్ ఎనీ లెసన్ పోయెమ్. అది తేటగీతి పద్యం కూడా అవ్వచ్చు. సీస పద్యం కూడా అవ్వచ్చు. ఏదైనా కావచ్చు. దానికి సంబంధించినటువంటి పద్యం ఇచ్చి కింద 4 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఆ 4 ప్రశ్నలు 4 మార్కులు. అంటే అయితే మీరు ప్యాసేజ్ అయినా ఎంచుకోవచ్చు. లేదా ఈ పద్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు ఆన్సర్స్ అయినా రాయొచ్చు. మీకు ఏది తేలికగా ఉంటే అది సరిగ్గా ఎంచుకొని రాయండి. ఇక నెక్స్ట్ ఇక్కడికొచ్చేసి ఇక్కడ డిస్క్రిప్టివ్ పార్ట్ అనేటటువంటిది మనకు స్టార్ట్ అయిందనమాట. సెక్షన్ డి. ఇక్కడొచ్చేసి క్రింది ప్రశ్నలలో రెండింటికి సంగ్రహంగా జవాబు రాయండి. ఇక్కడ గమనించండి. ఇవి పద్య భాగానికి సంబంధించినటువంటి బిట్ అన్నమాట. ఈ పద్య భాగానికి సంబంధించినటువంటి బిట్స్ లో మనకి ఏ లెసన్స్ ఉన్నాయి? ఫస్ట్ లెసన్ ఉన్నది. తర్వాత ఫిఫ్త్ లెసన్, 7th లెసన్ అండ్ 11th లెసన్. అంటే ఈ 4 లెసన్లు ఉన్నాయి. మనకి 4 ప్రశ్నలు ఇక్కడ ఒక్కొక్క లెసన్ నుండి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు ఒక 7th లెసన్ నుండి మీరు గమనించండి. సెకండ్ క్వశ్చన్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఓన్లీ 7th లెసన్ నుండే వచ్చింది కదా. ఇది జస్ట్ మోడల్ పేపర్ నాన్న. అట్లా వచ్చింది కదా అని చెప్పేసి మీరు అలాగే వస్తది అని అనుకోకండి. ఖచ్చితంగా 4 లెసన్ల నుండి 4 వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సెకండ్ అండ్ ఫోర్త్ అట్లా వచ్చింది. ఒకే లెసన్ నుండి 2 రావచ్చు. రావచ్చు. సమ్ టైమ్స్ రాకను పోవచ్చు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ 4 పద్య భాగాల లెసన్ నుండి 4 ఖచ్చితంగా క్వశ్చన్. సమ్ టైమ్స్ కవి పరిచయం, రచనా శైలి కూడా రావచ్చు. సో ఇక్కడ కవి పరిచయం అంటే ఏమనుకోవచ్చు? ఫస్ట్ లెసన్ అండ్ ఫిఫ్త్ లెసన్, 7th లెసన్ నో నీడ్, 11th లెసన్. అంటే ఈ 3 పాఠాల్లో ఉన్నటువంటి కవి పరిచయాలు, రచనా శైలులు కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ వస్తే మనం చదివి ఉన్నామనుకోండి, మనకి ఈజీగా ఒక ఆన్సర్ వచ్చేసినట్టే కదా. 4 ఉన్నాయి కాబట్టి చాయిస్ కింద మనకి ఇక్కడ 2 ప్రశ్నలకి సరైన సమాధానం చక్కగా రాసినట్లయితే మనకు ఒక్కొక్క క్వశ్చన్‌కి 2 మార్కులన్నమాట. 2 2 జా 4. చాయిస్ ఉంది గనక మీకు ఏదైతే సరిగ్గా వస్తుందో దాన్ని మాత్రమే ఎంచుకొని ముందుగా రాయండి. ఇక నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇక్కడ క్రింది ప్రశ్నల్లో రెండింటికి సంగ్రహంగా జవాబు రాయండి. పైన చెప్పినటువంటి బిట్ ఏమో పద్య భాగం అయితే ఇది గద్య భాగం. ఇప్పుడు పైన గమనించండి 4 ప్రశ్నలు వచ్చాయి. ఇప్పుడేమో ఇక్కడ 3 ప్రశ్నలు ఇచ్చారు. 3 అంటే ఇక్కడ ఏంటి మనకు గద్య భాగంలో ఉన్నటువంటివి 8th లెసన్, 10th లెసన్, సెకండ్ లెసన్. సో ఇక్కడ ఈ 3 లెసన్లు మనకు ఉన్నాయి గద్య భాగంలో. 3 లెసన్ నుండి 3 క్వశ్చన్లు వచ్చాయి. దీంట్లో మనం రాయాల్సింది 2 క్వశ్చన్స్ అన్నమాట. ఆ 2 క్వశ్చన్లు గమనించండి. సామల రచనా శైలిని ప్రశంసిస్తూ రాయడం రచయిత పరిచయం ఇచ్చారు. సో 10th లెసన్, 8th లెసన్ ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో ఒక రచయిత పరిచయాలు, కవి పరిచయాలు, రచనా శైలిలు అనేది పర్ఫెక్ట్ గా మన దగ్గర గనక ఉన్నట్లయితే ఇంకొక క్వశ్చన్ మనం ప్రిపేర్ అవ్వడం పెద్ద కష్టమేమి కాదు. రాయడం అంతకన్నా కష్టం కాదు. అది గమనించండి. కాబట్టి ఇక్కడ కూడా 2 మార్కులు అనమాట. ఒక్కొక్క క్వశ్చన్ కి 2 మార్కులు. 2 2 జా 4 అన్నమాట. నెక్స్ట్ బిట్ వచ్చేసి లాంగ్ క్వశ్చన్స్ కొద్దాం. వ్యాసరూప ప్రశ్నలు ఇవి. క్రింది ప్రశ్నలలో ఒకదానికి విపులంగా జవాబు రాయండి. ఓన్లీ 1. ఇక్కడ 2 రాయకూడదు, తొందరపడకూడదు. టైం సరిపోదు మనకి. ప్రశ్నకు అడిగిన విధంగా జవాబు రాయండి. ఇక్కడ 2 గద్య భాగం నుండి 2 వస్తాయి, 1 రాయాలి. పద్య భాగం నుండి 2 వస్తాయి, 1 రాయాలి. దాంట్లో ఒక్క క్వశ్చన్ కి 4 మార్కులు కేటాయించడం జరిగిందనమాట. ఆ 4 మార్కులు ఒక్క ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఇక్కడ గమనించండి సెకండ్ లెసన్ నుండి 1 వచ్చింది, 8th లెసన్ నుండి 1 వచ్చిందనమాట. మనకున్న 3 లెసన్లలో 2 లెసన్లు వచ్చేసాయి. నెక్స్ట్ 16th దాంట్లో చూడండి. దీంట్లో కూడా ఒక్కదానికి విపులంగా జవాబు రాయమన్నాడు. ఇదేంటి? పద్య భాగం. పద్య భాగంలో చూడండి 7th లెసన్ నుండి 1 వచ్చింది, ఫస్ట్ లెసన్ నుండి 1 వచ్చింది. ఒక్క క్వశ్చన్ కి 4 మార్కులు అన్నమాట. ఇక నెక్స్ట్ కింది పద్యాలలో ఒకదానికి అన్వయ క్రమంలో ప్రతిపదార్థాలు రాయండి. అన్వయ క్రమం అంటే మీకు తెలిసే ఉంటుంది కదా. ఆర్డర్ లో ఒకటే ప్రతిపదార్థం 2 వస్తాయి మనకి. ఇక్కడ ఏ లెసన్ నుండి వచ్చింది గమనించండి. 7th లెసన్ వచ్చింది అండ్ 11th లెసన్ వచ్చింది. సో ఇక్కడ మనకు పద్య భాగాలు ఉన్నటువంటి ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా. ఫస్ట్, 5th, 7th, 11th. సో 5th లెసన్ పద్యాలు ప్రతిపదార్థాలు రావడానికి అవకాశం లేదు. సో ఫస్ట్ లెసన్, 7th లెసన్, 11th లెసన్. ఇక్కడ మనకు వచ్చింది చూడండి 7th లెసన్ అండ్ 11th లెసన్. అంటే ఫస్ట్ 11th లెసన్స్ కనుక పర్ఫెక్ట్ గనక ఉన్నట్లయితే మనం ఏదైనా ఒక ప్రతిపదార్థం తప్పకుండా చదవచ్చు. కానీ ఇప్పుడు చాలా మంది పిల్లలకి ఇప్పుడు అంటే మనం రివిజన్ లో బాగా చదివే పిల్లలు 7th లెసన్ ది కూడా చాలా పర్ఫెక్ట్ గా రాయగలుగుతారు. అంటే మీకు ఏది తేలిగ్గా మంచిగా చక్కగా అన్వయ క్రమంలో తప్పులు లేకుండా రాయగలుగుతారో
ఆ లెసన్ ని పర్ఫెక్ట్ గా రాయండి. మీకు ఏదైతే ఖచ్చితంగా అంటే తప్పు లేకుండా నేను రాయగలను అనుకున్నదాన్ని చూజ్ చేసుకొని రాయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మార్క్స్ ఎక్కువగా స్కోరింగ్ చేసేటటువంటి క్వశ్చన్ ఇది గమనించండి. 6 మార్కులు. ఈ క్వశ్చన్ పేపర్ మొత్తంలో మనకి ఆన్సర్స్ వస్తున్నాయి అని అంటే ఓన్లీ ప్రతిపదార్థం ఒక్కటి రాస్తే 6 మార్కులు వస్తున్నాయి మనకి. కాబట్టి అది గమనించండి విద్యార్థులు. నెక్స్ట్ బిట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ ఉపవాచక ప్రశ్న. ఇందులో 4 ప్రశ్నలు వస్తున్నాయి. కానీ రెండింటికి మాత్రమే విపులంగా జవాబు రాయండి. అంటే ఆ ప్రశ్న అడిగినట్టుగా విషయాన్ని వివరించాలి. ఇక్కడ ఈ 4 అంటే మనకున్నటువంటి 6 కాండాల నుంచి 4 ప్రశ్నలు వస్తాయి. ఆ 4 ప్రశ్నలు మనం రెండింటికి మాత్రమే సమాధానం రాయాల్సి ఉంటుంది. ఒక్క ప్రశ్నకి 4 మార్కులు 2 4 8 అన్నమాట. అయితే ఇక్కడ ఈ మార్కింగ్ స్కీమ్ లో మరి ఏ క్వశ్చన్స్ కి ఎట్లా ఆన్సర్స్ రాస్తే ఏ విధంగా మార్కులు కేటాయించడం జరుగుతుంది అనేటటువంటిది చెప్పుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ బిట్ మనకి ప్యాసేజ్ ఉంది చూడండి. ఆ ప్యాసేజ్ లో ఓకే, ఈ ప్యాసేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నేను చెప్పాను చూడండి. ఆప్షన్ రాసి పక్కన ఆన్సర్ రాయడం జరిగింది చూడండి. ఈ విధంగా మీరు కూడా బోర్డ్ ఎగ్జామ్ లో ఈ విధంగా రాయడం నేర్చుకోండి. ఆప్షన్ రాసి ఆ ఆప్షన్ పక్కన ఉన్నటువంటి ఆన్సర్ ఏంటో కూడా మీరు మెన్షన్ చేస్తే చాలా చక్కటి మార్కులు పొందవచ్చు. ఈ విధంగా రాయండి. ఓకే, ఇక నెక్స్ట్ విభాగానికి వెళ్తే సెక్షన్ బి. ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ లేఖా రచన అనేటటువంటిది కొంచెం కొన్ని చిన్న చిన్న మార్పులు అనేటటువంటిది ఇప్పుడు సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు మనకు చూపించడం జరిగింది. కాబట్టి దాని ప్రకారం మనం ఫాలో అవుదాము. సరే చూడండి, మార్క్స్ అనేది ఎలా ఇవ్వడం జరుగుతుంది. లేఖా రచనలో తేదీ, స్థలము ఇవి 2 రాసినందుకు మనకు హాఫ్ మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సంబోధన రాసినందుకు హాఫ్ మార్క్ అనేది వస్తుంది. నెక్స్ట్ అంశానికి తగిన భావ ప్రకటన అంటే మీన్స్ మీరు భావాలు ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. అంటే విషయం ఒకటైతే ఇంకొక రకంగా రాశారనుకోండి దానికి మార్కులు పడవు. కాబట్టి తగిన విషయానికి తగినట్టుగా మీ భావ ప్రకటన ఉంటే 2 మార్కులకు 2 వస్తాయి. ఇక రాసిన వారి చిరునామా రాసినందుకు హాఫ్ మార్క్ అన్నమాట. ఇది కొత్తగా గమనించండి ఇది మీరు. నెక్స్ట్ కవరుపై చిరునామా అంటే మీన్స్ మనం ఎవరికి పంపిస్తున్నాం ఆ చిరునామా రాస్తే హాఫ్ మార్క్. మొత్తం మనకు 4 మార్కులు అనేది లెటర్ కి కేటాయించడం జరిగింది. గమనించండి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది మిత్రునికి కదా. ఫస్ట్ స్టెప్ చూడండి. ఇక్కడ తేదీ తర్వాత ప్లేస్. అంటే మనం ఇంతకు ముందు ఉన్నటువంటి ప్యాటర్న్ లో ఇప్పుడు స్టేట్ బోర్డు చూసినట్లయినా కూడా లెటర్ రైటింగ్ అంటే దాదాపుగా ఏంటి, ఇక్కడ హైదరాబాద్ అనేది ఉంది చూడండి. ఇక్కడ ప్లేస్ అనేటటువంటిది పైనది చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ప్లేస్ రాసి తేదీ రాయడం అనేటటువంటిది పాత ప్యాటర్న్. కానీ ఇక్కడ ఇప్పుడు మార్పు చెందినటువంటి దాని ప్రకారం చూసినట్లయితే తేదీ తర్వాత ప్లేస్. ఇది గమనించండి. తేదీ తర్వాత ప్లేస్ అనేటటువంటిది రాసి ఈ తేదీ కూడా రాయడం చూడండి. ఇక్కడ చాలా మంది పిల్లలు ఈ విధంగా అంటే దీనికి ఇట్లా ఈ విధంగా పెట్టడం కానీ లేదంటే ఈ విధంగా పెట్టడం కానీ చేస్తూ ఉంటారు. కానీ అలా కాదు. ఇక్కడ ఫుల్ స్టాప్ అనేటటువంటిది పెట్టడం గమనించండి. ఇక్కడ ఫుల్ స్టాప్ అనేటటువంటిది పెడుతూ ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ లాస్ట్ కి కామా ఫుల్ స్టాప్స్ కూడా రాయనట్లయితే దానికి కూడా హాఫ్ మార్క్ అనేది పోతుంది. పిల్లలు జాగ్రత్తగా గమనించండి. ఇది డేట్ అండ్ ప్లేస్. ఓకే, ఇవి గమనించండి. ఇక్కడ 12/10/2020 అంటే జస్ట్ ఇది. ఇక్కడ ఫుల్ స్టాప్ అనేది గమనించండి. తర్వాత హైదరాబాద్ కామా అండ్ ఫుల్ స్టాప్. నెక్స్ట్ ఇక ప్రియమైన రవి కామా తర్వాత ఉభయ కుశలోపరి. అంటే ఇది ఎక్కడైనా రాయొచ్చు. లేదంటే మనం ఇక్కడ ఈ విషయంలో కూడా మనం రాసుకోవచ్చు. అంటే మన యొక్క క్షేమ సమాచారం. ఇది చాలా మంది పిల్లలు ఈజీగా రాసిస్తారు, నో ప్రాబ్లం. ఉభయ కుశలోపరి రాయరాకపోయినా కూడా నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను, నువ్వు కూడా క్షేమంగా ఉన్నావని తలుస్తున్నాను అనే అస్తు విషయం ఏంటి అనేటటువంటిది ఈ విధంగా పారాగ్రాఫ్ చేంజ్ చేసి రాస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ ఒకటి గమనించండి. ఇక్కడ ఇట్లు అనేటటువంటిది ఇక్కడ రాస్తున్నాం. ప్రియమైన స్నేహితుడు రాయొచ్చు. నీ ప్రియమైన స్నేహితుడు నీ స్నేహితుడు రాసి కామా పేరు. ఇక ఇంతకు ముందు మీరు పేరు రాశారు. ఇక్కడ ఏంటంటే చిరునామా రాయమన్నారు. ఏంటిది ఇక్కడ మన క్వశ్చన్ లోనే అంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చినటువంటి క్వశ్చన్ లోనే మనకు డీటెయిల్స్ అనేటటువంటివి ఇవ్వడం జరిగింది. ఒకసారి క్వశ్చన్ చూద్దాం మనం. రైట్, సి ఇక్కడ హైదరాబాద్ అని ప్లేస్.
హైదరాబాద్ లో 10వ తరగతి చదువుతున్న రాకేష్. ఇదే డీటెయిల్స్ మనం అక్కడ రాస్తే సరిపోతుంది. చూడండి ఇక్కడ రాకేష్ 10వ తరగతి హైదరాబాద్. జస్ట్ ఏంటంటే ఇక్కడ పాఠశాల పేరు పెట్టడం జరిగింది. ఏదో ఒకటి మనం పెట్టుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా రాసిన తర్వాత దాని కింద లైన్, ఈ లైన్ లోనే చిరునామా చూడండి. దాని లైన్ కిందనే ఇక్కడ ఇంతకుముందు మనం ఎలా నేర్చుకున్నాం, చిరునామా అంటే చేరవలసిన చిరునామా అని ఇక్కడ కొత్తగా మెన్షన్ చేయడం జరిగింది. గమనించండి, చేరవలసిన చిరునామా అని రాసి ఎవరికి అనేది మనకి క్వశ్చన్ లో ఇవ్వడం జరిగింది. మరొకసారి చూద్దామా. ఇక్కడ రవి, రవి అనంతపురం. రవి ఎక్కడున్నాడు? అనంతపురం. సో ఇప్పుడు మనం అదే విషయాన్ని రాయాలి. ఇక్కడ టి రవి, ఇక్కడ సన్ ఆఫ్ టి రామారావు. ఇక్కడ మోడల్ పేపర్ లో ఇచ్చారు. అంటే ఇక్కడ ఏంటి, మనకి ఇచ్చినటువంటి మార్కింగ్ స్కీమ్ లో సన్ ఆఫ్ అని ఇంగ్లీష్ లో పెట్టడం జరిగింది. సో మనం కూడా పెడితే తప్పేమీ లేదు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కానీ తెలుగులో రాస్తే బెటర్ అని నా యొక్క సలహా. తండ్రి పేరు రాస్తే సరిపోతే రామారావు, 10వ తరగతి, జిల్లా పరిషత్ హై స్కూల్, అనంతపురం, పిన్ కోడ్. ఓకేనా? ఈ విధంగా రాయాలి. ఇది ఇక్కడ బాక్స్ అనేటటువంటిది, ఈ అడ్రస్ అనేటటువంటిది కొట్టడం జరుగుతుంది. ఇది లెటర్ రాసే విధానం. ఇంకొక విషయం ఏంటంటే, లెటర్ రాసేటప్పుడు అక్కడ పేజ్ అనేటటువంటిది ఒకటే పేజీలోనే రాయాలి. మీకు ఇక్కడ అడ్డుగా ఉన్నటువంటి అంటే ఒక పేజీ ఇట్లా ఉంటుంది కనుక ఆ ఒక్క పేజీలో రాస్తేనే బెటర్. కాకపోతే ఇక్కడ ఇక్కడ దీన్ని ఇక్కడ మనకు ఇది అడ్డుగా ఉన్నటువంటి పేజీ అనుకుందాం. ఇటు నుంచి మొదలు పెట్టి ఇటు నుంచి ఎండ్ చేయండి ఈ విధంగా. అలా అని చెప్పేసి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ వరకే సగం 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 రాసేస్తే మనకి ఇక్కడ ప్లేస్ అనేది సరిపోకపోవడం వల్ల విషయం అనేది చాలా తక్కువ వస్తుంది. ఇక్కడ చిరునామా అనేది పట్టకపోవచ్చు. కాబట్టి విషయాన్ని కొంచెంగా పెంచి ఇక్కడ వరకు మనం ఎండ్ చేసుకొని రాస్తే లెటర్ రైటింగ్ మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ దినచర్య చూద్దాం. డైరీ రచన అనేటటువంటి చూసినట్లయితే ఇక్కడ కూడా తేదీ రాసినందుకు హాఫ్ మార్క్, సమయం రాసినందుకు హాఫ్ మార్క్, విషయ విస్తరణ, సరళమైన భాష, విరామ చిహ్నాలు, వాక్యాల కూర్పు, అంశానికి తగిన భావ ప్రకటన. అంటే ఏంటంటే విషయ విస్తరణ అంటే అర్థం, నిన్ను ఏ విషయం గురించి అడిగారో ఆ విషయాన్ని వివరిస్తూ చక్కగా రాయాలి. సరళమైన భాష అంటే అర్థం ఏంటి, కఠినమైనటువంటి భాష అవసరం. ఎందుకంటే ఇది డైరీ రచన. మనం వ్యావహారికంగా ఏదైతే భాష మాట్లాడుతూ ఉంటామో మరి అలా కాకుండా సరళమైనటువంటి పదాలు ఉపయోగిస్తే రాశారు. విరామ చిహ్నాలు అంటే ఏంటి, కామాలు, ఫుల్ స్టాప్లు ఇలాంటివి ఎక్కడ చేర్చాలో అక్కడ చేర్చాలి. వాక్యాల కూర్పు అంటే ఏంటి, సెంటెన్స్ ఫార్మేషన్. అంటే సెంటెన్స్ అనేటటువంటి ఎంత అద్భుతంగా రాస్తే అంత బాగా, అంటే పూర్తిగా రాయాలి దాన్ని. అంశానికి తగిన విధంగా మీ భావాల్ని ప్రకటించాలి. ఏమడిగాడు, ఈ రోజు జరిగినట్టు సంఘటనలు, మీ అనుభూతులు, మీ జ్ఞాపకాలను డైరీలో రాయండి అన్నారనుకోండి, ఆ భావాలు మీరు అనుభవించినట్టుగా రాయాలి. ఆ విధంగా రాస్తే 3 మార్కులు అనమాట. మొత్తం 4 మార్కులు ఇక్కడ కేటాయించడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వారం అనేటటువంటిది పెట్టాలి అని తప్పకుండా సిబిఎస్ఈ బోర్డు ఇంతకు ముందు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో వారం పెట్టలే. అయినా సరే పర్వాలేదు, ఇక్కడ వారం అనేటటువంటిది మీరు రాయొచ్చు. దాని వల్ల నష్టం ఏమీ లేదు. వారం రాయండి. తర్వాత తేదీ అనేది రాయండి. తేదీ రాయడం కూడా ఇక్కడ గమనించండి. ఇక్కడ కూడా ఇక్కడ చుక్కలు మాత్రమే పెడుతూ ఈ విధంగా తేదీ అనేటటువంటి రాయండి. కామాలు పెట్టండి. సమయం రాత్రి 9:30 గంటలు. ఎందుకంటే డైరీ రాసేది నైట్ అనేటటువంటి కాబట్టి రాత్రి అనేది తప్పకుండా మెన్షన్ చేయాలి. ఈ విధంగా విషయం అనేటటువంటిది ఏ విధంగా వివరించాలనేటటువంటిది తెలుసు మీకు. ఇక్కడ పేరు అనేటటువంటిది ఇవ్వలేదు అని మీరేం కంగారు పడద్దు. ఇంతకు ముందు ఇచ్చినటువంటి దాంట్లో సిబిఎస్ఈ బోర్డు ఉంది అంటే లాస్ట్ ఇయర్ అనమాట. ఇక్కడ పేరు అనేది ఇవ్వడం జరిగింది. మనం రాసుకోవచ్చు. అది లెఫ్ట్ సైడ్ అంటే ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేటటువంటి మీ పేరు రాసేసేయండి, అయిపోతుంది. అండ్ వన్ మోర్, బాక్స్ ఆల్సో కంపల్సరీ. డైరీకి ఇలా బాక్స్ కొట్టి రాస్తే చాలా చక్కటి మార్కులు పొందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రెజెంటేషన్ అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అది విద్యార్థులు గమనించాలి. ఇక్కడ పేరు అనేటటువంటిది రాయండి, గుర్తుపెట్టుకోండి లెఫ్ట్ సైడ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వార్తా రచన. అందుకే ఇంతకుముందు క్వశ్చన్ పేపర్లో చెప్పినప్పుడు కూడా మీరు 100% డైరీ రచన ఎంచుకోవాల్సి ఉంటే బాగుంటుందని సలహా ఇచ్చాను. అది మీ ఇష్టం, మీకు క్రియేటివిటీ అంటే బాగుంటుంది. కానీ 100% మీరు ముందుగా రాయాల్సింది మాత్రం డైరీ రచన రాయండి. తర్వాత మీకు రాయాలనిపిస్తే వార్తా రచనకి ఎక్స్ట్రాకి వెళ్ళిపోండి. ఇది నా యొక్క సలహా మాత్రమే. అది మీ ఇష్టం, మీ అభిప్రాయం పైన ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు వార్తా రచన ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మెన్షన్ చేశారు ఆల్రెడీ. అన్ని ఆధారాలు తప్పనిసరి ఉపయోగించాలి. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి క్లూస్ ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క వర్డ్ కూడా మనం వాటిని వదిలివేయడానికి వీల్లేదు. అలాగని ఎక్స్ట్రాస్ అనేది యాడ్ చేయకూడదు. ఓకేనా? ఇక్కడ చూడండి, దీనికి ఎట్లా మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. ఊరు పేరు, తేదీ రాసినందుకు హాఫ్ మార్క్,
శీర్షిక రాసినందుకు హాఫ్ మార్క్, విషయానికి వ్యక్తీకరణకు 3 మార్కులు, మొత్తం 4 మార్కులు ఉంటాయి అన్నమాట. ఇక ఇచ్చిన ఆధారాలు అన్నిటిని ఖచ్చితంగా ఉపయోగించాలి. మళ్ళీ మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, గమనించాలి. చూడండి, ఇక్కడ శీర్షిక ఉంది చూడండి. ఇక్కడ ఇది శీర్షిక అంటారు. అంటే అది ఏ టాపిక్ ఇచ్చారో టాపిక్ సంబంధించి శీర్షిక. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పాత దాంట్లో మనకు మోడల్ పేపర్ లో ఇచ్చిందని ఒక్కసారి చూద్దాము. ఇక్కడ గమనించండి, శీర్షిక ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ బాసర, తేదీ, అంతే, ఇంతవరకే ఇచ్చారు. ఇక్కడ పత్రిక పేరు గాని ఏది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరగలేదు. అలాగే పత్రిక పేరు, ఇంకొకటి రాసినటువంటి వాళ్ళ పేరు అనేటటువంటిది కూడా మనకి ఇప్పుడు ఉన్న దాంట్లో ఉంది, అది గమనించండి. ఒకసారి ఇది చూద్దాం. చూడండి, ప్రాంతం గద్వాల్, అక్టోబర్ 2020, నమస్తే తెలంగాణ పత్రిక. నెక్స్ట్, నేను సైతం అంటూ చిన్నారి చేతులు ఆపన్న హస్తాలుగా మారి అంటూ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కొన్ని మెటీరియల్స్ లో కూడా మనకి నమస్తే తెలంగాణ అనేటటువంటిది ఇప్పుడు అంటే లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి దాంట్లో చూసినట్లయితే ఇక్కడ ఆ పేపర్ పేరు ఇవ్వడం అనేటటువంటిది, తర్వాత ఇక్కడ పేరు ఇవ్వడం అనేటటువంటిది మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేసినట్టుగా మీరు గనక రాస్తే ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రాంతము, తేదీ, పత్రిక పేరు అండ్ శీర్షిక, ఇది ఇందులో గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు. అన్ని ఆధారాలు తప్పకుండా ఉపయోగించాలి. నెక్స్ట్, ఇక సెక్షన్ సి, ఇక్కడ గ్రామర్ కాబట్టి ఇక్కడ చెప్పాల్సిన పని లేదు. సరైన ఆన్సర్లు ఎంచుకొని ఆన్సర్ పక్కన, ఆప్షన్ పక్కన ఆన్సర్స్ అనేవి రాయండి. చూడండి, ఇక్కడ గమనించండి, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ దాని పక్కన ఆన్సర్స్ రాయడం జరిగింది. అన్నింటికి కూడా ఆ విధంగా రాయడం అలవాటు చేసుకోండి. ఇక నెక్స్ట్, గద్యాంశము, పద్య భాగం, ఓకే. క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. ఇక్కడ గద్య భాగంలో వచ్చినటువంటి ప్రశ్నలు ఇక్కడ గమనించండి. సెక్షన్ డిలో రెండింటికి సంగ్రహంగా జవాబు రాయడం ఉంది కదా. మనకి 2 2s 4, 4 ప్రశ్నలకి రెండు ప్రశ్నలు మనం రాసే సరిపోతుంది. దాంట్లో రెండింటికి 2 2s 4, ఇక్కడ పాయింట్ వైజ్ గా కూడా రాయొచ్చు. ఇక్కడ గమనించు, పాయింట్ అంటే అర్థం ఒక సెంటెన్స్ అని కాదు, దానికి సంబంధించినటువంటి. ఇక్కడ గమనించండి మీరు, ఇక్కడ 2 మార్కులకి నగర జీవికి తీరిక దక్కదు, కోరిక చిక్కదు అనే కవితా పంక్తుల్లోని వాస్తవం అక్కడ క్వశ్చన్. అలాగే మెన్షన్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ లో ఏదైతే అడిగారో ఆ హెడ్డింగ్ అనేటటువంటిది ఇంపార్టెంట్. ఇక్కడ ఇది గమనించండి. ఇలా స్టార్ట్ చేస్తూ విషయాన్ని పాయింట్ వైజ్ గా చూడండి. నగరాలలో ఉద్యోగాలు చేసేవారు పెందలాడే, అంటే మీన్స్ ఉదయాన్నే బయలుదేరి దూరంగా ఉండే తమ కార్యాలయాలకు ఉరుకులు పరుగులు పెడుతూ చేరుకుంటారు. ట్రాఫిక్ జామ్ వల్ల, ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ అయిపోయింది కానీ మీరేమనుకుంటారు, పాయింట్ అంటే ఇక్కడికి అయిపోయింది అనుకుంటారు. అలా కాదు, దీనికి సంబంధించినటువంటి విషయం ఈ విధంగా పాయింట్ వైజ్ గా విభజించడం జరిగింది. ఇలా రాస్తే చక్కగా మార్కులు పడతాయి. చూడండి, ట్రాఫిక్ జామ్ వల్ల బయలుదేరవలసిన వేళ తొందరే, ఇంటికి తిరిగి వచ్చే వేళ ఆలస్యం. అంటే ఇక్కడ ఏంటిది, వాళ్ళు బయలుదేరేటటువంటి విషయం అంతా ఒకదానికి సంబంధించిందే, గమనించండి. కాబట్టి ఇదంతా ఒకటే పాయింట్ కింద వస్తుంది, అది గమనించండి. అలాగే నగరాలలో పనిచేసే కూలీలకు కూడా పని దొరికే ప్రాంతానికి వెళ్ళడానికి రావడానికి చాలా సమయం పడుతుంది. అందుచేత నగర వాసులకు తీరిక దక్కదు. చూడండి, ఇదంతా కూడా ఇక్కడ 2 సెంటెన్సెస్ మనకు కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ ఏంటి, ఇదంతా ఒక కూలీ పనిచేసే వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. అంటే మీన్స్ 1 పాయింట్. నెక్స్ట్, ఎంత కష్టపడినా నగరంలో అన్ని వస్తువుల ఖరీదులు ఎక్కువే కనుక చాలని జీతాలతో కోరికలు తీరటం కష్టం. ఇక్కడ 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పాయింట్ ను ఇంకా కొంచెం ఇంకో పాయింట్ ఎక్స్ట్రా చేసి మనం యాడ్ చేసి మంచి పాయింట్స్ వివరణ అనేటటువంటిది ఇస్తే చాలా బాగా ఉంటుంది. అండ్ ఎందుకంటే ఆ పేపర్ వ్యాలేటర్ కూడా చదివినటువంటి అంశం అనేటటువంటి చాలా చక్కగా అర్థమయ్యే విధంగా భావ ప్రకటన అనేది చక్కగా ఉంటే మార్కులు పొందే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఎంత కష్టపడే వస్తువుల ఖరీదులు అన్నాడు. ఇక్కడ వీటి గురించి మనం చెప్పవచ్చు, వస్తువుల ధరలు చాలా ఉంటే సంపాదించే సంపాదన దానికి సరిపోదు అని కొంచెం ఇంకొక 2 పాయింట్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అలాగే మిత్రుడు మంచి పుస్తకం వలె మంచి దారి చూపుతాడు, ఎలాగంటే ఇక్కడ గమనించారా, క్వశ్చన్ ఏదైతే అడిగారో దాంతో మొదలు పెట్టడం జరిగింది, అది గమనించండి అందరు. ఇక్కడ కూడా చూడండి 3 పాయింట్స్, ఈ 3 పాయింట్స్ అనేటటువంటిది ఏ విధంగా వచ్చింది అనేటటువంటిది కూడా గమనించండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి. హాలికను కావాల్సిన వసతి సౌకర్యాలు ఏ విధంగా ఉంటే అతను సంతృప్తి చెందుతాడంటే, చూడండి క్వశ్చన్ ఇక్కడ ఇచ్చారా, ఆ క్వశ్చన్ తోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మనకి ఇక్కడ. సో ఇక్కడ కూడా 3 పాయింట్స్. ఇక్కడ ఇంకొక పాయింట్ అనేది యాడ్ చేయడం మర్చిపోకండి. అలాగే పూజకు సత్యం, దయ, ఏకాగ్రత అనే పుష్పాలు అవసరమైనట్లే చదువు విషయంలో అవసరమైనవి ఇవి
అంటూ ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఎన్ని 1 2 3 పాయింట్స్ అనేటువంటి రావడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ ఇక పద్య భాగం అయిపోయింది కదా. గద్య భాగంలో మనకు వచ్చేటటువంటి ప్రశ్నలు 3 అని చెప్పుకున్నాం కదా. అందులో రెండింటికి ఆన్సర్స్ రాయాలి. 2 2s 4 అనేటటువంటిది ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక్కడ కూడా అంతే చూడండి. సంపాదకీయాలు పత్రికల్లో ఎందుకు రాస్తారంటే 1 2 3 దీనికి ఇంకొక పాయింట్ అనేటటువంటిది యాడ్ చేయండి మీరు. ఓకేనా. నెక్స్ట్ తెలంగాణ ఈజిప్ట్ వలె ప్రపంచ వంగడ అనడానికి కారణాలు క్వశ్చన్లు అడిగారు. అది ఎందుకు అనేటటువంటిది 1 2 3 పాయింట్స్ వచ్చాయి. ఓకేనా. నెక్స్ట్ సామల సదాశివ గారి రచనా శైలి. ఇక్కడ చాలా 2 పాయింట్స్ ఇచ్చారండి. కాబట్టి మీరు ఇంకొక 2 పాయింట్స్ యాడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే 2 మార్క్స్ కాబట్టి మనం కొంచెం ఉదాహరణ కూడా యాడ్ చేస్తూ రాస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఆన్సర్. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. ఇది లాంగ్ ఆన్సర్. మనకి గద్య భాగం నుండి 2 వచ్చి ఒక ప్రశ్నకి ఆన్సర్ రాయడం అనేది ఉంటుంది. సో కానీ ఇక్కడ ఇచ్చినటువంటిది మీరు గమనించండి. ఇది షార్ట్ క్వశ్చన్ కదా. మనవరాలు మాటలు విని తాతయ్య అబ్బుర పడడానికి కారణం. సిబిఎస్ఈలో అంతే అంతే ఒకసారి షార్ట్ క్వశ్చన్ లాంగ్ క్వశ్చన్ లో రావచ్చు, లాంగ్ క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్ లో రావచ్చు. సమ్ టైమ్స్ కవి రచనా శైలిని ప్రశంసిస్తూ రాయండి, వివరిస్తూ రాయండి అనే ప్రశ్నలు కూడా లాంగ్ క్వశ్చన్ లో వచ్చినటువంటి అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఇక్కడ రాలేదు, అక్కడ ఇలా వచ్చింది, దీనికి ఇంతే ఆన్సర్ నేను ప్రిపేర్ అయి ఉంటాను అంటే సరిపోదు. కాబట్టి దానికి తగిన విధంగా మార్కులకు తగిన విధంగా ఉదాహరణలు మన దగ్గర సిద్ధంగా ఉండాలి. ఇక్కడ 2 పాయింట్సే రాశారు కానీ ఈ విధంగా రాస్తే మార్కులు రావు మనకి. కాబట్టి ఇంకా మనం ఎక్స్ప్లెనేషన్ అనేటువంటి కొంచెం ఓన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, పాఠంలో ఉన్నటువంటి పాయింట్స్ యాడ్ చేస్తూ ఓన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచి మార్కులు వస్తాయి. అలాగే సంపాదకీయాలు సమకాలీన అంశాలు ప్రతిబింబిస్తాయి. ఇక్కడ చూడండి 1 2 3 4 5 5 పాయింట్స్ రాకుండా 6 7 to 8 పాయింట్స్ అనుకోండి. 7 పాయింట్స్ రాసినా మనకు మంచి మార్కులు వస్తాయి. 7 to 8 పాయింట్స్ అనుకుంటే కనుక మనకు మంచి మార్కులు వస్తాయి. ఇక్కడ ఇచ్చినటువంటిది అంతా కూడా మీరు ఈ ఆన్సర్ ని గమనిస్తే మొత్తం కూడా ఓన్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం పాఠంలోకి వెళ్తే ఇక్కడ ప్రవేశికలు ఉన్నటువంటి ఉదాహరణలు అనేటటువంటి యాడ్ చేస్తూ రాసినట్లయితే మంచి మార్కులు పడే అవకాశాలు ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ పద్య భాగం సంబంధించినటువంటి దానిలో శతక పద్యాలకు సంబంధించినటువంటివి. ఇక్కడ కూడా పాయింట్స్ చూడండి 1 2 3 4 5 6 పాయింట్స్ వచ్చాయి. సో మనకున్నటువంటిది 8 పద్యాలు ఉన్నాయి అందులో కదా. శతక మధురిమ పాటలో 8 పద్యాలు. ఈ 8 పద్యాల నుండి ఒక్కొక్క పాయింట్ తీసుకోండి. 8 పాయింట్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయని రాస్తే చాలా చక్కగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మంచి మిత్రుడి లక్షణాలు మన శతక పద్యాలు ఇచ్చారు. ఈ లక్షణాలు శతక పద్యాల ద్వారా తెలుసుకొని మంచి మిత్రులను సంపాదించుకుని జీవితంలో సుఖపడచ్చు. ఇలా అంటే ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క పాయింట్ తీసుకొని మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా 8 పాయింట్లు అనేది దీంట్లో రాయండి, మర్చిపోదు. నెక్స్ట్ అలాగే సిరిమూట కట్టుకొని పోవంజాలిరే అనడంలో బలిచక్రవర్తి ఆంతర్యం. ఇది కూడా గమనించండి, షార్ట్ క్వశ్చన్ ఇది కూడా. సో ఇక్కడ చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ 3 పాయింట్స్ లో మనకి ఆన్సర్ ఇవ్వడం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ చూడండి. ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ మీరు గమనించండి. చూడండి ఇక్కడ కూడబెట్టారు, ఇక్కడ ఫుల్ స్టాప్ అంటే ఒక వాక్యం అయిపోయింది అనుకుంటారు. కాదు, ఒక్క పాయింట్ లోనే ఇవన్నీ కూడా మనకు వచ్చాయి. మురిసిపోయారు, విర్రవీగారు. ఇక్కడ చూడండి అంటే ఒక్క దాంట్లోనే మనకు 4-5 పాయింట్స్ వచ్చినాయి. అది గమనించండి. ఓకేనా. నెక్స్ట్ ప్రతిపదార్థం. ప్రతిపదార్థం అనేది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఈ ఈక్వల్ టు సమాన గుర్తులు అనేటటువంటివి ఒకే సమానంగా రాయాలి. ఈ అర్థాల వైపుకే ఇవి పెట్టాలి. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ విడదీయాల్సినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా వాటిని విడదీసి చూపించాలి. లేదంటే దీనికి హాఫ్ మార్క్ కట్ చేస్తారు. ఓకేనా. అర్థాలు అనేటువంటి చక్కగా ఉండాలి. ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. నెక్స్ట్ తర్వాత సేమ్ ప్రతిపదార్థం. ఇక ఉపవాసిక ప్రశ్నలు చూడండి. ఇక్కడ రెండింటికి విఫలంగా రాయడం అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. ఆ రెండింటికి ఒక్క ప్రశ్నకి 4 మార్కులు. ఉపవాసకం ప్రశ్నలు చాలా మంది పిల్లలు అది స్టోరీ టైప్ ఉంటుంది కనుక ఆ స్టోరీ లాగా పేజీలకు పేజీలు రాసుకుంటూ వెళ్తారు. అలా కూడా రాయకూడదు నాన్న. ఎందుకంటే మీరు ఒక ప్రశ్న రాసేసరికి ఇంకొక ప్రశ్నకి సమాధానం రాయడానికి సమయం సరిపోదు. ఆ ఉన్న 3 గంటల వ్యవధిలో మీరు అన్ని ప్రశ్నలకు చక్కగా ప్రశ్నకు తగిన ఆన్సర్ రాసే విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ చూడండి వాలి సుగ్రీల విరోధానికి కారణం. ఇది ఓకే, ఇలాంటి ప్రశ్నలు అంటే రాయగలుగుతారు. దీన్ని కూడా పాయింట్ వైజ్ గా ఇచ్చారు చూడండి. అంటే అది మొత్తం ఒక పారాగ్రాఫ్ ని ఆ విధంగా విషయానికి తగిన విధంగా డివైడ్ చేసి దాన్ని 3 పాయింట్లు ఇవ్వడం జరిగింది.
సీతారాముల కళ్యాణ వృత్తాంతం చూడండి. 1, 2, 3, 4, 5, 6 చూసారా? అంటే క్వెషన్ తగిన విధంగా నిడివి అనేది కొంచెం పెరుగుతుందన్నమాట. ఈ 6 పాయింట్స్. ఈ 6లో ఒక్కొక్క దాంట్లో ఎన్ని సెంటెన్సెస్ ఉన్నాయి చూడండి. 3, 4 ఉన్నాయి. అంటే ఉపవాచకానికి సంబంధించి ఖచ్చితంగా ఇక్కడ 6 పాయింట్స్ ఉన్నాయి కానీ, మనం 8 పాయింట్లు గనక వేసుకుంటే, దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక 4 సెంటెన్సెస్ అనేటటువంటివి అంటే 4 4 వాక్య నిర్మాణ క్రమం గనుక చూసుకున్నట్లయితే, ఈ విధంగా ఆన్సర్ అనేది చాలా అద్భుతంగా రాయొచ్చు. విషయం ఏదైతే అడిగారో దాన్ని మాత్రమే అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అనవసరమైనటువంటి విషయాన్ని ముందుగా పెట్టి, అవసరమైనటువంటి విషయాన్ని తక్కువగా రాస్తే మార్కులనేది ఇవ్వడం జరగదు. అందుకని పేజీలకు పేజీలు రాయడం ముఖ్యం కాదు. ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ఏ విధంగానైతే పాయింట్స్ అనేటువంటివి చెప్పడం జరిగిందో అలా ఆ విధంగా పాయింట్ వైస్‌గా రాయండి. రాస్తూ విషయంలో ఉన్నటువంటి దాన్ని ఈ సెంటెన్స్ ఫార్మేషన్ చేసి చాలా చక్కగా వివరించండి. అప్పుడు అద్భుతంగా మార్కులు పడతాయి. ఇప్పుడు హనుమంతుడు సీతాన్వేషణ వృత్తాంతం చూడండి. ఇదంతా కూడా సీతాదేవిని చూసి మాట్లాడడం వరకు వస్తది. ఇక్కడ గమనించండి. ఆయన బయలుదేరడం దగ్గర నుంచి ఉంది చూడండి. హనుమంతుడు దేవతలకు నమస్కరించి తన శరీరాన్ని పెంచాడు. చేతులను నడుము మీద ఉంచి తోకను విదిల్చి సీతను చూసి వస్తానని చెప్పి అంతరిక్షంలోకి ఎగిరాడు. ఇప్పుడు ఇది చూడండి. ఈ 2 సెంటెన్స్‌లు మనకు టెక్స్ట్ బుక్‌లో పారాగ్రాఫ్ మొత్తం ఉంటది. కానీ మొత్తం ఉందా? లేదు. కానీ ఎలా బయలుదేరాడో ఉంది చూడండి. అలాగా అలా నెక్స్ట్ పారాగ్రాఫ్‌లో ఇది ఉంది. సముద్రుని కోరికపై సహాయం చేయడానికి వచ్చిన మైనాకుని చేత్తో తాకి ముందుకు సాగాడు. ఇది సెకండ్ పారాగ్రాఫ్. అంటే 2 పారాగ్రాఫ్స్‌లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఇక్కడ రాయడం జరిగింది. అలాగే లంకినిని జయించాడిక్కడ. లంకకు చేరాడు. లంకలోకి ప్రవేశించాడు. రాక్షస భవనాలని వెతికాడు. మండోదరిని చూసి సీత అనుకున్నాడు. తర్వాత ఆమె కాదని అనుకున్నాడు. అశోకవనానికి వెళ్ళాడు. శింశుపా వృక్షాన్ని ఎక్కాడు. ఆ తర్వాత మలిన వస్త్రాలు ధరించిన స్త్రీని చూశాడు. ఆమె సీత అని నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత మరునాడు రామకథాగానం చేస్తూ సీతాదేవికి దగ్గరై తర్వాత సీతాదేవిని ప్రశ్నించి మాట్లాడి ఆమె దగ్గర ఉన్నటువంటి ఆనవాళ్ళు తీసుకొని రాముడిచ్చినటువంటి ఆనవాళ్ళనిచ్చి ఆయన ఇక సీతాదేవి జాడను కనుక్కున్నాడు. అది సీతాన్వేషణ అంటే ఈ విధంగా రాసి సరిపోతుంది. అలా ప్రతి ఆన్సర్‌ని కూడా ఏమడిగారు, ఏ విషయం ఉందనేది గమనిస్తూ చాలా చక్కగా టెక్స్ట్ బుక్ అనేది చాలా చక్కగా చదువుతూ క్వెషన్‌కి తగిన విధంగా ఆన్సర్స్ రాయడం అలవాటు చేసుకోండి. ఈ విధంగా ఉపవాచక ప్రశ్నలు అనేటటువంటిది రాయడం ఉంటుందన్నమాట. ఇంకా మీకు ఇందులో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మేము మళ్ళీ ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఓకే. ఆల్ ద బెస్ట్ అందరు విద్యార్థులకు. ధన్యవాదాలు.